మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన అల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండి. నీ వాక్యములో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడునుగాక. ఆయనే మనతో మాట్లాడినట్లు 2 చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచున్న దేవుడు శరీరధారిగా ఈ లోకానికి రావాలి అని ఆశపడ్డాడు. ఎందుకంటే ఆయన పోలికలో నిర్మించబడిన మనుషులమైన మనల్ని రక్షించడానికి ఆ మహోన్నతుడైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి రావాలని ఆశపడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. ఎక్కడి నుంచి రావాలైనా శరీరధారిగా ఏదో పెద్ద పట్టణాన్నో గొప్ప పట్టణాన్నో పేరున్నదాన్నో ప్రఖ్యాతులున్నదాన్నో ధనము కలిగిన పట్టణాన్నో ప్రభు కోరుకోలేదు. తృణీకరించబడిన పట్టణం, అల్పమైన పట్టణం, స్వల్పమైన పట్టణం, చిన్న పట్టణం ఆ బెత్లెహేము. దాని పాత పేరు ఎఫ్రాతా. ఎందుకంటే ఈ పట్టణం గురించి కొద్ది చరిత్ర మనం చూస్తేనండి, యాకోబు బాగా ఇష్టపడిన భార్య, ఆవిడ పేరేంటండి? రాహేలు. వీరు ప్రయాణంలో ఉన్నారు. సరిగ్గా ఈ బెత్లెహేము ప్రాంతం వచ్చేసరికి యాకోబు ఎంతో ఇష్టపడ్డాడు ఆ రాహేల్ని. కానీ ఆ బెత్లెహేము ప్రాంతం వచ్చేసరికి ఆవిడ గర్భముతో ఉన్నది. గర్భముతో ఉన్న ఆమె ఒక శిశువుకి జన్మనిచ్చి ఆమె చనిపోయింది. అంటే యాకోబుని బాగా ఏడిపించిన పట్టణం ఏంటి? బెత్లెహేము. యాకోబుని బాగా ఏడిపించిన పట్టణం, యాకోబుని బాగా బాధ పెట్టిన పట్టణం. బెన్యామీను జన్మించినప్పుడు బెన్యామీను తన జీవితంలో తమ తల్లి ఆలన పాలన తన జీవితానికి లేకుండా తన తల్లిని మింగేసిన పట్టణం, లేక మింగేసిన చిన్న గ్రామం ఆ బెత్లెహేము. 2వది రూతు గ్రంథములో ఆ బెత్లెహేము కరువుతో నింపబడిన పట్టణం, తృణీకరించబడిన పట్టణం. ఇక్కడ ఎవడు ఉంటాడండి బాబు, ఇది ఎందుకండి బాబు, మనకి కరువండి బాబు, దరిద్రుని బాబు, ఇది మనకు వద్దని బాబు అని ఆ పట్టణాన్ని అనేకులు వదిలేసినటువంటి చిన్న గ్రామం తృణీకరించబడింది, అవమానపరచబడింది, ఎందుకు పనికిరానిది, స్వల్పమైన పట్టణం, అల్పమైన పట్టణం. యోధా పట్టణములలో అల్పమైన బెత్లెహేమా ఎఫ్రాతా, ఇదిగో ఇశ్రాయేలును ఏలువాడు నీలో నుంచి రాబోచున్నాడు. గట్టిగా చెప్పకూడదు, ప్రభు స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలును ఏలువాడు, సర్వలోక రక్షకుడు నీలో నుంచి ఉద్భవిస్తున్నాడు ఆయన. ఈరోజు నన్ను అనుకోవచ్చు, నా జీవితం చాలా చిన్న జీవితం, నా కుటుంబం చాలా చిన్న కుటుంబం, నా బ్రతుకు చాలా చిన్నది, నేను చాలా చిన్నదాన్ని, నేను చాలా చిన్నవాడిని, నాకు చదువు రాదు, నేను స్వల్పమైనవాడిని, నేను చేసుకుంటున్న ఉద్యోగం చాలా స్వల్పమైంది, మా బంధువుల్లో గొప్ప గొప్పలు ఉన్నారు, మా స్నేహితుల్లో గొప్ప గొప్పలు ఉన్నారు, నేను చాలా అల్పమైన వ్యక్తిని, నేను చాలా స్వల్పమైన వ్యక్తిని, నేను తృణీకరించబడ్డాను, అవమానపరచబడ్డాను, నా జీవితంలో విలువ అనేదే లేదు అని ఒకవేళ ఈ రాత్రి నువ్వు విచారపడుతున్నావేమో. ఆ రోజున తృణీకరించబడిన అల్పమైన స్వల్పమైన ఆ బెత్లెహేముని దేవుడు ఎన్నుకుని ప్రపంచాన్ని ఏలే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అక్కడే ఉద్భవించినట్లుగా మనం చూస్తున్నాం. స్తోత్రం కలుగునుగాక. యేసు ఎప్పుడైతే ఆ పట్టణంలో పుట్టాడో, యేసు ఎప్పుడైతే ఆ పట్టణంలో ఉద్భవించాడో, దాని చరిత్ర మారిపోయింది. గట్టిగా చెప్పకూడదు, ప్రభు స్తోత్రం చెప్పండి. దాని స్థితిగతులు మారిపోయినాయి. ఒకప్పుడు ఈ బెత్లెహేము మాకొద్దు బాబోయ్, ఈ బెత్లెహేము మాకొద్దు బాబోయ్ అని పారిపోయారు. కానీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా
అనేకమైన లక్షలాది మంది ప్రజలు ప్రతిరోజు ఆ బెత్లెహేముకి వెళ్ళాలి. ఆ బెత్లెహేములో యేసు నడిచిన వీధుల్లో మేము నడవాలి, యేసు ఉన్న స్థలాలు మేము చూడాలని లక్షలాది మంది ప్రజలు ప్రతిరోజు ఆ బెత్లెహేమును చూచుటకు వెళ్ళినట్లుగా దేవుడు బెత్లెహేము స్థితిగతులు సంపూర్ణముగా మార్చేశాడు. నమ్మిన వారి గట్టిగా చెప్పకూడదు ప్రభు స్తోత్రం చెప్పండి. తృణీకరించబడిన పట్టణం, వెలివేయబడిన పట్టణం, యాకోబుని ఎంతో దుఃఖపెట్టిన పట్టణం, బెన్యామీను తమ తల్లి ఆలన పాలన తెలియకుండానే మా అమ్మ ఎవరో అని విచారపడినటువంటి పట్టణం, రూతు గ్రంథములో నయోమి కుటుంబాన్ని బాధ పెట్టి కరువుకు గురి చేసిన ఆ పట్టణం, ఆ చిన్న గ్రామములో నుంచి సర్వశక్తిమంతుడైన యేసయ్య ఎప్పుడైతే ఆ పట్టణంలో ఉద్భవించాడో, ఆ పట్టణంలో పుట్టాడో, దాని చరిత్ర మారిపోయాను. స్తోత్రం కలుగునుగాక. దాని స్థితిగతులు మారిపోయాను. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నారు, నిజంగా యేసయ్య నీ జీవితంలో ఉద్భవిస్తే, నిజంగా యేసయ్య నీ బ్రతుకులో జన్మిస్తే, తృణీకరించబడిన నీ జీవితం, విలువలేని నీ జీవితం, స్వల్పమైన నీ జీవితం, అల్పమైన నీ జీవితాన్ని దేవుడు గొప్పగా నిలబెట్టబోతున్నాడు. నమ్మిన వారి గట్టిగా చెప్పకూడదు ప్రభు స్తోత్రం చెప్పండి. ప్రవచనాత్మకంగా తీసుకోండి. దేవుని అభిషేకముతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ బెత్లెహేము చరిత్రను మార్చేశాడు. ఎప్పుడైతే యేసయ్య ఆ బెత్లెహేములో పుట్టాడో, ఈ రాత్రి ప్రియులారా, యేసయ్య నిజంగా నీలో జన్మిస్తే, యేసయ్య నిజంగా నీ బ్రతుకులో జన్మిస్తే, నీ బంధువులు నిన్ను తృణీకరిస్తున్నారా, నీ స్నేహితులు నిన్ను అవమానపరుస్తున్నారా, నీ రక్త సంబంధులే ఎందుకు పనికిరారు, మీ బతుకింతే అని మిమ్మల్ని హేళన చేస్తున్నారా? మా జీవితం కూడా అటువంటిదేనండి. ఒక 20 సంవత్సరాల క్రితం మా బ్రతుకు కూడా అటువంటిదే. నేను 1980 సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో మార్కండే గోత్రంలో జన్మించాను. మా నాన్నగారు భయంకరమైన త్రాగుబోతు. మొత్తం మా నాన్నగారికి 3 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు, పెద్ద కుటుంబం, సంపన్న కుటుంబం, మొత్తం వారు 6 సంతానం. మా నాన్న ఒక్కడే భయంకరమైన త్రాగుబోతుగా విపరీతంగా త్రాగుతూ రోడ్ల మీద దొల్లుతూ ఉంటే మమ్మల్ని అందరూ తృణీకరించరే, తాగుబోతాడు పిల్లలరా మీరు, తాగుబోతాను భార్య అని మా అమ్మని, తాగుబోతాను పిల్లలరా మీరు, మీ బ్రతుకులు ఎట్లాగా ఉంటాయిరా అని మా బంధువులు, మా స్నేహితులు మమ్మల్ని అవమానపరుస్తూ మాట్లాడుతూ ఉండేవారు. మేము చాలా చిన్నవారిగా ఉండేవాళ్ళం. అల్పమైన మా జీవితం, స్వల్పమైన మా బ్రతుకు, మాకు తినడానికి తిండి ఉండేది కదా, ఎందుకంటే మా తండ్రి భయంకరమైన త్రాగుబోతాడు కాబట్టి. మా జీవితంలో ఈ లోకంలో ఎలాగైనా మా తండ్రిని మార్చాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కొండలెక్కిన, నదుల్లో మునిగినా, రకరకాల వస్త్రాలు మార్చినా, పైకి బ్రతుకైతే వేషమైతే మారింది కానీ లోపల అంతరంగం మారలేదు. ఇక ఆఖరికి 13 సంవత్సరాలు అట్లా ప్రయత్నపడి చనిపోదాం అనుకున్నాం. అలా చనిపోదాం అనుకున్నప్పుడు మేము వెదక్కపోయినా యేసయ్య మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. యేసయ్య వార్త మాకు వినబడింది. హల్లెలూయా. అప్పటి వరకు మేము మా సమాజంలో, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, సమాజంలో, గ్రామంలో, ఆ ప్రాంతంలో అవమానపరచబడ్డాం, వెలివేయబడ్డాం, దూషించబడ్డాం. మీరు పనికిరాని వాళ్ళు, మీరు ఎలాగే ఉంటారు, మీ బతుకులు ఇలాగే ఏడుస్తాయని రకరకాలుగా మాట్లాడుతూ ఉండేవారు అనేకులు. కానీ ఒక రోజు యేసయ్య మా జీవితంలోకి వచ్చాడు, యేసయ్య మా కుటుంబంలోకి వచ్చాడు, యేసయ్య మా బ్రతుకులోకి వచ్చాడు, యేసయ్య మాలో జన్మించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు నిజముగా మా నాన్నగారి హృదయంలో, మా హృదయంలో జన్మించాడో, అంతవరకు భయంకరంగా త్రాగుతున్న నా తండ్రిని ప్రభువు సంపూర్ణముగా మార్చేశాడు. స్తోత్రం కలుగునుగాక. యేసయ్య మతం మార్చేవాడో, కులం మార్చేవాడో కాదు, ఆయన బ్రతుకులు మార్చే దేవుడు అండి. అంతరంగాలు మార్చే దేవుడు, స్వభావాలు మార్చే దేవుడు. అంతరంగంలో ఉన్న ప్రతి పాప స్వభావాన్ని తొలగించి తన పరిశుద్ధ స్వభావాన్ని అనుగ్రహించే గొప్ప దేవునిగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. యేసు మా బ్రతుకులో పుట్టాడు. ఆ స్వల్పమైన, అల్పమైన, పనికిరాని, వెలివేయబడి, దూషించబడుతూ, అవమానపరచబడుతున్న మా కుటుంబపు, మా జీవితపు చరిత్రను ప్రభు సంపూర్ణంగా మార్చేశాడు. స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే మమ్మల్ని అడుక్కుంటారా మీ బ్రతుకులకి, మీ బాబు ఇంకంతేరా, తాగితే చచ్చిపోతాడరా మీ నాన్న, ఇలా మాట్లాడుతూ ఉండేవారు అందరూ. కానీ ఎవరైతే ఆ రోజున అలా మమ్మల్ని నిరాకరించారో, ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే హేళన చేశారో, వింటున్నారా, వాళ్ళందరూ ఇప్పుడు అయ్యా
మా కోసం ప్రార్థన చేయండి బాబు, మా కోసం ప్రార్థన చేయండి అని వారు ప్రార్థన చేయించుకుని వారు కూడా ప్రభువు సన్నిధికి వచ్చినట్లుగా ప్రభువు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. గట్టిగా చెప్పకూడదు ప్రభు స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. కాబట్టి ప్రభువుకండి ఎవరు కావాలో తెలిసిన గొప్పోళ్ళు కాదండి, ప్రభువుకి ఎవరు కావాలో తెలిసిన అల్పమైన వారు కావాలి, తృణీకరించబడిన వారు కావాలి, ఆయనకి వెలివేయబడిన వారు కావాలి, స్వల్పమైన వారు కావాలి, ఎందుకు పనికిరాని వారు కావాలి. వారినే దేవుడు గొప్ప ప్రయోజనమైన వారిగా మార్చేస్తాడు, వారి స్థితిగతులు ప్రభు మారుస్తాడు. కాబట్టి ఇదిగో యోధా పట్టణంలో ఉన్న అల్పమైన దానా, ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుంచి వస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అటుగా ప్రభు స్తోత్రం చెప్పండి, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. ఒకప్పుడు బెత్లెహేము పేరు ఎత్తాలంటే అందరికి భయం. ఇప్పుడు ఏ పాటలోనైనా బెత్లెహేము లేకుండా లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏ పాస్టర్ నోట్లోంచైనా బెత్లెహేము అనే మాటే, ఏ సేవకు ఏ పాట పాడినా బెత్లెహేము అనే పాటే, మీకు ప్రార్థన ఇచ్చినా బెత్లెహేమే. ఆ బెత్లెహేము అనే మాట లేకుండానే పాట లేదు, ప్రార్థన లేదు, ప్రసంగం లేదు, ఏమీ లేదు. ఒకప్పుడు పేరెత్తడానికి భయపడినటువంటి ఆ ఊరు ప్రతి వారి నోటిలో నానేటట్లుగా దేవుడు మార్చేశాడు. గట్టిగా చెప్పకూడదు ప్రభు స్తోత్రం. ఎందుకంటే యేసు అక్కడ నుంచి వచ్చాను. గొప్ప గొప్ప వాళ్ళుగా యేసు ప్రభు కావాల్సింది అంటే. అలాగని వారికి రక్షణ వద్దంటే వాళ్ళు కూడా కావాలి. కాబట్టి ఈ వార్త రాజులకి తెలియపరిచాడు, ఈ వార్త జ్ఞానులకి తెలియపరిచాడు, ఈ వార్త చదువులేని విద్యలేని పామరులైన గొర్రెల కాపర్లకు కూడా తెలియపరిచాడు. స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభుకు అందరూ కావాలి, యేసు ప్రభు అందరికీ దేవుడు, అందరికీ ప్రభువు, రక్షణ అందరికీ కావాలి. కానీ ఈరోజు నేను ఎందుకో ప్రభు మాట్లాడుతున్నాడు, నేను చాలా స్వల్పమైన దాన్ని, నేను చాలా చిన్న వ్యక్తిని, నా ఉద్యోగం చాలా చిన్న ఉద్యోగం, నా వ్యాపారం చాలా చిన్నది, నా కుటుంబం చాలా చిన్న కుటుంబం, మా ఆర్థిక పరిస్థితులు అల్పంగా ఉన్నాయి, మా ఆరోగ్య పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి, దీపం ఆరిపోయేలాగా ఉంది, ఎప్పుడు ఆరిపోద్దో తెలియదు. స్తోత్రం. ఈ రాత్రి యేసే నీలో పుడితే ఆమేన్ హల్లెలూయా. స్తోత్రం అంటలేదు మీరు గట్టిగా హల్లెలూయా. అందరూ శుభ్రంగా ఆరగించారా విందు? దేవుని స్తోత్రం. మంచి విందు ఏర్పాటు చేశారు అయ్యగారు అమ్మగారు మొత్తం. అసలు అమ్మగారు ఎర్రంపేట విందంటేనే మామూలుగా ఉండదండి. దేవుని స్తోత్రం కలుగును కాక. అయ్యగారు బూర్లు, గారులు, ఇంకేంటి వడలో, మసాలా వడలో, అమ్మో ఇంక మామూలుగా లేదు అసలు. పోలే మంచిది, మీరందరూ బలంగా వాడబడ్డారు అనుకుంటున్నాను. సెంచరీ చేసిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రం. కనుక తృణీకరించబడ్డావు, స్వల్పం, నేను స్వల్పమైన దాన్ని, అల్పమైనోడిని, నాకు జ్ఞానం లేదు, తెలివి లేదు, అందం లేదు, చదువు లేదు, బలము లేదు. అదే నాకు కనుక కారు ఉంటేనా, నాకు బిల్డింగ్ ఉంటేనా, నాకు ఈ సైకిలు, నాది ఈ పాక. కాబట్టి ఈ పాకలో ఉండే వాళ్ళు బాధపడకూడదని యేసుప్రభుని ఎక్కడ పొరుగు పెట్టారండి? ఎడ పొరుగు పెట్టారు? మేము వచ్చినప్పుడు చూసాను మందుల్లోకి, ఎంత బాగా కట్టారో పాక ఎదురుగా చర్చ ఎదురుగా. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏ పాక అది? కరెక్టేనా పాక? దేవుని స్తోత్రం. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. ఒకటే. ఆ రోజున బెత్లెహేములో యేసయ్య పుట్టాడు, దాని చరిత్ర మారిపోయింది. ఈరోజు యేసయ్య నిజంగా నీలో పుడితే నీ చరిత్ర ప్రభు మార్చేస్తాడు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ స్వల్పమైన వారి కోసం ప్రభు ఒక వాగ్దానం చెప్తున్నారండి. ఆ వాగ్దానం చూసుకుని మళ్ళీ వెంటనే మనం ఈ పాఠంలోకి వచ్చేద్దాం. ఎందుకంటే ఈ పాఠంలో చాలా రకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటిని మనం క్షుణ్ణంగా ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనకి నేర్పించును గాక. గట్టిగా ప్రభుకి చేతులెత్తి స్తోత్రం చెప్పండి అందరూ. చూడండి, ఒక అద్భుతమైన మాట. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనం. త్వరగా. పురుగు వంటి యాకోబు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేస్తాను. చేతులెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు. అందరూ వినాలండి. ఈ స్వల్పముగా అల్పముగా ఉన్నప్పుడు మనకి చాలా భయం వేస్తుంది. అమ్మో నాకే చదువు రాదు, నేను చాలా చిన్నోడిని, మా కుటుంబం చిన్నది, మాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, మా దగ్గర పెద్దగా ఆస్తిపాస్తులు ఏమి లేవు, మేము చాలా చిదిగిపోయిన కుటుంబం, చిన్న కుటుంబం, మా బ్రతికింతే అని కొద్దిగా భయములో ఉంటుంటే ప్రభు అన్నాడు, స్వల్ప జనమగు
ఇజ్రాయేలు, నువ్వు భయపడకో, నేను ధనవంతులకో, గొప్పోరికో, పేరున్న వారికో, ప్రఖ్యాతున్న వారికో సహాయం మాట పక్కనట్టు, ఈ స్వల్ప జనముగా ఉన్న నీకు నేను సహాయము చేసే దేవుడినై ఉన్నాను. నమ్మిన వారి గట్టిగా చప్పకొడుతూ ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు ఎవరిపైన తన దృష్టిని నిలుపుతున్నాడంటే చిన్నవారిగా, స్వల్పమైన వారిగా, అల్పమైన వారిగా, ఎవరైతే తమను తాము తగ్గించుకుని అల్పమైన వారిగా దేహి ప్రభువా 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 అంటారో వారికి ప్రభువు అద్భుతమైన సహాయాన్ని చేస్తాడంట. మా కుటుంబాలన్నింటిలో మేము చాలా అల్పమైన వాళ్ళం. ఒకప్పుడు యేసయ్య మాలో పుట్టకముందు, యేసయ్య మాలో పుట్టాడు, యేసయ్య మాలో జన్మించాడు. ఈ రోజున అనేక వందల మందికి పెట్టే స్థితిలో ప్రభు మనల్ని నిలబెట్టాడు. స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటి? మా గొప్పతనం ఏం కాదు, ఆ అల్పమైన స్థితిలో ఉన్న మాకు ప్రభు సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ప్రభు మాకు సహాయం చేస్తున్నాడో ఆ సహాయాన్ని మేమే మింగేయకుండా, కొంతమంది మింగేస్తారాలే, కనీసం మాకు వచ్చిన ఆదాయంలో మాకంటూ బట్టలు కూడా కొనుక్కోకుండా అనేకులకి పెట్టాలి, అనేకులకి సహకరించాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. బ్రదర్, సిస్టర్, ఇదిగో ఈ ఆనందాన్ని మీరు కూడా అనుభవించండి అని వారికి తెలియపరచడానికి ఆరాటపడుతూ ముందుకు సాగిపోతున్నాం. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే ప్రభు నీకు సహాయం చేయాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు? స్వల్ప జనముగు నీలో యేసయ్య పుట్టాలి, ప్రభు నీలో ఉద్భవించాలి. ప్రభు ఎప్పుడైతే నీలో ఉద్భవిస్తాడో నీకు భయం అనేదే ఉండదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన త్యాగంలోనే ప్రభు మాట్లాడారు. త్యాగంలోనేనా యేసయ్య వెలుగుగా ఈ లోకానికి వచ్చి వెలుగు ప్రకాశించిందంట. ఎప్పుడైతే వెలుగు ప్రకాశించిందో వారి భయములన్నీ తొలగిపోయినాయి అంట. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చీకట్లోకి వెళ్ళాలంటే ఎంతమందికి భయం? ఎలా చూస్తున్నారు? మీ ఊరోళ్ళు పాటలు తప్ప మాటలు మాట్లాడరండి. ప్రశ్న ఇస్తే ఏం చెప్పాలమ్మా? కేవలం నోటిని దీనికే వాడడం కాదు, సమాధానం అవడానికి కూడా వాడాలి. స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఏం చెప్పండి. ఇప్పుడు చీకటి అంటే ఎంతమందికి భయం? అమ్మా, నిద్రపోయిన లేపచ్చమ్మా, నటించమని లేపలేమండి కదా. దేవుడి సన్నిధిలో రియల్గా ఉండండి. చీకటి అంటే ఎంతమంది భయం కదా. లైట్ వేయగానే ఉంటుంది భయం, ఉంటుందా ఉండదా? చీకట్లో భయం, లైట్ ఆన్ చేయగానే భయం పోతుంది. యేసుక్రీస్తు ఈ లోకానికి మతం స్థాపించడానికి రాలేదు, వెలుగునివ్వడానికి వచ్చిన దేవుడే ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆయనే జీవపు వెలుగు. ఎవరిలో యేసయ్య వెలుగు ప్రకాశిస్తుందో వారిలో ఉన్న భయాలన్నీ తొలగిపోతాయండి. 3వ కీర్తన 5వ వచనం అన్నాడు, 10,000 మంది దండెత్తి మోహరించి నన్ను చుట్టుముట్టిన నేను భయపడను. ఒరే ఏంట్రా బాబు, 10,000 సమస్యలు వచ్చేసిన భయపడవా? భయపడనండి. ఎందుకు భయపడమంటే యేసయ్య నాలో ఉద్భవించాడు, నాకు ఆధారం నా ప్రభువు మాత్రమే. స్తోత్రం కలుగును గాక. 23వ కీర్తన అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను. ఇప్పుడు ఇదేంట్రా, ఎన్ని అపాయాలు వచ్చినా భయపడవా? భయపడను. ఎందుకు భయపడమంటే యేసయ్యే నా కాపరి. స్తోత్రం కలుగును గాక. 91వ కీర్తన అంటాడు, మరణకరమైన రోగమునకైనను నేను భయపడను. ఏంట్రా అబ్బాయి, మరణకరమైన రోగం వచ్చినా భయపడను. ఎందుకు భయపడమంటే నేను దేవుని సర్వశక్తి రెక్కల నీడలో దాగి ఉన్నాను అంటాడు. మనం అలాగా దగ్గొత్తే అమ్మా కరోనా వచ్చిందా, ముందే చిన్న జ్వరం వస్తే అయ్య బాబాయ్ అమ్మ చిక్కుని గుంజగానే వచ్చిందేమో, వెళ్ళిపోదాం ఆసుపత్రికి. చిన్న జ్వరానికే ఎంత భయమో. 91వ కీర్తన అన్నాడు, ఏ రోగం అంట మరణకరమైన రోగం వచ్చినా నేను భయపడినన్నాడు. గాఢాంధకారపు లోయలలో ఎన్ని అపాయాలు వచ్చినా నేను భయపడినన్నాడు. 27వ కీర్తన 4వ వచనంలో చెప్పాడు, యుద్ధములు సైన్యములు నా ముందుకు వచ్చి నాకు యుద్ధం వచ్చినా నేను భయపడకుందును. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. స్వల్ప జనమగు ఇజ్రాయేల్ అంటే ప్రార్థనలో పోరాడి గెలిచేవాడు, ప్రార్థనలో గడిపేవాడు, రాత్రులు ప్రార్థనలో గడిపేవాడు.
ప్రార్థనలో గడిపేవాడు ఒక్కడమే అయి ఉండొచ్చు. ప్రార్థనలో గడిపేవాడు ఒక్కదానివే, నీకెవరో సపోర్ట్ చేయట్లేదు. ప్రార్థనలో ఉన్నావు, కన్నీటి ప్రార్థన చేస్తున్నావు, దీవారాత్రులు ప్రార్థించే బిడ్డగా ఉన్నావు, కన్నీరు కార్చే బిడ్డగా ఉన్నావు, ఒక్కడమే ఉన్నావు. నీకు 100 మంది లేరు. కానీ ప్రభు అన్నాడు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, నువ్వు భయపడకు, ఎందుకంటే నేను నీకు సహాయము చేయబోతున్నాను. స్తోత్రం కలుగును గాక. ఇలాగూ అల్పమైన స్వల్పమైన దానిలో యేసయ్య పుట్టి దాని చరిత్రను మార్చేశాడు. కనుక ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటి తెలుసునండి? మొట్టమొదటిగా నీ జీవితంలో యేసయ్య పుట్టునుగాక. స్తోత్రం కలుగునుగాక. యేసయ్య జన్మించాలి. హల్లెలూయా. ఎవరు జన్మించాలి? యేసయ్య జన్మించకుండా ఎన్ని కొత్త బట్టలు కట్టుకునే ఏం ఉపయోగం? మా రాజమండ్రి మొత్తం నిండిపోతుందండి జనాలు. అసలు బస్సు మీద వస్తే బస్సు నాకు ప్లేస్ లేదండి. రాజమండ్రిలో కోటిపల్లి బస్టాండ్ ఏలాడుకుంటా అలా కొవ్వూరులో వచ్చాక లోపలికి అలా నిలబడ్డాను. అందరి చేతుల్లో 5 బ్యాగులండి. ఏంటి ఆ బ్యాగులు? చెన్నై షాపింగ్ మాల్, సిఎంఆర్, ఇంకా రకరకాలు. అందరూ 4 సంచులు 5 సంచులు, అందరూ ఒకడు పట్టుకునే బ్యాగ్, పాస్ గారు ఏంటి అలా జరిగా అన్నాడు. అలా అనేసరికి ఆడు బ్యాగులు పెట్టుకున్నాడు. ఏంటంటే ఇవాళ క్రిస్మస్ పండుగ, శుభ్రంగా తాగేసింది, వాసన వచ్చేస్తుంది పచ్చి కొంపాడు దగ్గర. నా భయం ఏంటాడు, ఆడి పక్కనే నేను నిలబడ్డాను తెల్లబట్టలు వేసుకుని. ఆడు నోరిపితే కొంపు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ పక్క వాళ్ళు చూస్తే నాలో నుంచి కొంపు వచ్చేస్తుందేమో, కొంత నేను తాగేసాను అనుకుంటారని కొద్దిగా దూరంగా వెళ్దామంటే ఇటు లేడీస్ అటు లేడీస్. ఈడు అన్నాడు, హ్యాపీ క్రిస్మస్ పాట గారా ఏనన్నా, ఒరే బాబు ఊరుకోరా బాబు నువ్వు. ఈయన నాకు హ్యాపీ క్రిస్మస్ చెప్పి మంచి బట్టలు పట్టుకుని హ్యాపీ క్రిస్మస్ అంటే క్రిస్మస్ చెప్పుకుంటే తాగేస్తున్నాడు. ఎరా ఎందుకు తాగేశారంటే, నా యేసు పుడితే తాగకుండా ఉంటానా అంటున్నాడు. మళ్ళీ ఈడే ఎప్పుడు కనబడతాడో, గుడ్ ఫ్రైడేకి వస్తాడు అని చర్చికి. ఎప్పుడు వస్తాడు? అప్పుడు కూడా అప్పుడు తాగి వచ్చాడు. రే పనికి మళ్ళాడా, ఇప్పుడు ఎందుకు తాగి వచ్చామంటే, నా యేసు ప్రభు చచ్చిపోతే తాగకుండా ఉండనా. మళ్ళీ ఈస్టర్కి వస్తాడండి. ఈస్టర్కి వచ్చి క్రీస్తు నేడు లేచండల్లెలూయా అంటాడు. రే తాగుపోతాడు, ఏం తాగామంటే, నా యేసు ప్రభు తిరిగి లెగితే తాగకుండా ఉంటానా అంటాడు. అంటే ఇప్పుడు చూడండి, వీళ్ళకి మీరు కాదండి అటువంటి వాళ్ళు, మీరు మంచోళ్ళేనండి, మీరు అందరూ మంచోళ్ళే, మీరు మంచోళ్ళే. వాళ్ళు ఏంటంటే ఇక క్రిస్మస్ వచ్చినా తాగుతాడు, గుడ్ ఫ్రైడే వచ్చినా తాగుతాడు, ఈస్టర్ వచ్చినా. అంటే నిజంగా వాడిలో ఎవరు పుట్టలేదు? యేసయ్య ఇంకా వాడిలో జన్మించలేదు. ఇంకా వాడు చీకటిలో బ్రతుకుతున్నాడు, చీకటి అనుభవాలను సాగుతున్నాడు, చీకటి సంబంధమైన కార్యకలాపాలను ముందుకు నడిపించబడుతున్నాడు. చీకటిలో ఉండి ఎన్ని పండుగలు చేస్తే ఉపయోగం ఏముందండి? పాపంలో ఉండి ఎన్ని పండుగలు చేస్తే ఏం ఉపయోగం? యేసుక్రీస్తు ఎవరు? స్వల్పమైన దానిలో నుంచి ప్రత్యక్షమైన దేవుడు. స్తోత్రం కలుగునుగాక. తృణీకరించబడిన వారిని ఎన్నుకున్న దేవుడు. స్తోత్రం కలుగునుగాక. తనకి మూలరాయిగా మార్చే దేవుడు ఆయన.